ఎడారిలో సెలయేర్లు. జూలై 14. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. కీర్తనలు 118, 27. ఈ బలిపీఠం నిన్ను పిలవడం లేదా? మన సమర్పణ జీవితం నుండి వెనక్కి తోరడానికి వీలు లేకుండా మనల్ని కూడా దానికి కట్టేయాలని మనం కోరవద్దా? బ్రతుకంతా రంగుల స్వప్నంలా అనిపించిన సమయాలున్నాయి కదా. అప్పుడు మనం సిలువను కోరుకున్నాము. మరికొన్నిసార్లు ఆకాశం మబ్బులు కమ్మితే వెనక్కి తగ్గటానికి ప్రయత్నిస్తాము. అందుకే తాడుతో మనల్ని మనం బలిపీఠానికి కట్టేసుకోవటం మంచిది. ఓ పరిశుద్ధాత్మ దేవ, మమ్మల్ని కట్టేయి. సిలువంటే ఇష్టాన్ని పుట్టించు, దాన్ని వదిలి వెళ్ళనీకు. విమోచన అనే తొగరు త్రాటితో, ప్రేమ అనే బంగారు గొలుసుతో, నిరీక్షణ అనే వెండి త్రాడుతో దాని నుండి తొలగిపోకుండా కట్టేయి. మా ప్రభువు పడిన శ్రమ ఆవేదనల్లో పాలు పొందటం తప్ప మరేమీ కోరుకోకుండేలా కట్టేయి. బలిపీఠపు కొమ్ములు నిన్ను ఆహ్వానిస్తున్నాయి. వస్తావా? నీకంటూ ఏదీ కోరుకోని దీన మనస్సుతో నిన్ను నీవే పూర్తిగా దేవునికి సమర్పించుకుంటావా? ఒక సోదరుడు ఒక ఉజ్జీవ సభలో దేవునికి తనను తాను సమర్పించుకుంటున్నాడు. ప్రతిరోజు ముందుకు వచ్చి తన పాపాల్ని ఒప్పుకొని పరిశుద్ధుడిగా అవుతున్నాడు. ప్రతి రాత్రి మీటింగ్ నుండి ఇంటికి వెళ్ళిపోతుంటే సైతాను అతన్ని చేరి, ఇంతకు ముందటికి ఇప్పటికీ ఏమీ తేడా లేదే అని అతన్ని ఒప్పిస్తూ వచ్చాడు. అలా చాలాసార్లు శత్రువు అతన్ని వెనక్కి లాగాడు. చివరికి ఒక రోజున అతడు తనతో పాటు ఒక పెద్ద కొయ్య ముక్కను తెచ్చుకున్నాడు. ప్రసంగ వేదిక దగ్గరికి వెళ్ళి పరిశుద్ధుడైన తరువాత తాను మోకరించిన చోట ఆ కొయ్య మొక్కను లోతుగా నాటాడు. ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే ఎప్పటిలాగానే సైతాను వచ్చి ఇదంతా బూటకమే అని మళ్ళీ ఒప్పించడానికి ప్రయత్నించాడు. వెంటనే అతడు గబగబా ఆ కొయ్య మొక్క దగ్గరికి తిరిగి వెళ్ళి, ఇదిగో సాతానా, ఈ కొయ్యను చూసావు కదా, దేవుడు నన్ను నిత్యత్వంలోకి అంగీకరించాడనటానికి ఇదే నీకు సాక్ష్యం అన్నాడు. వెంటనే సైతాను అతన్ని విడిచిపోయాడు. ఇక ఆ విషయంలో అతనికి ఎప్పుడూ అనుమానం రాలేదు. నీ సమర్పణ గురించి నీకెప్పుడైనా సందేహాలు కలిగితే ఎక్కడైనా ఒక గుంజను పాతి, ఇది నీకు నీ దేవునికి, కావాలంటే సైతానికి కూడా సాక్షిగా ఇక ఎన్నటికీ ఆ ప్రశ్న రాకుండా ఉండేలా నియమించు. దీవెన కోసం వెతుకుతున్నావా? సరైన సమయంలో చల్లని మాట విను. రక్షణ కోసం రాత్రిబవళ్ళు ప్రార్థిస్తున్నావా? పెనుగులాట మాని ప్రేమతో నమ్ము. ప్రార్థనకి తగిన ఫలితం దొరకటం లేదా? ప్రార్థనల్ని వెంటనే హల్లెలూయా పాటలుగా మార్చు. సాహసించి నీ సర్వం దేవునికి అర్పించేదాకా చూడలేవు ఆ చల్లని నిండుదనం. ఆమేన్.